పరోపకారి. హరితపురం అనే గ్రామంలో సుందరయ్య, లక్ష్మి అనే పేద దంపతులు ఉండేవారు. వాళ్లకు శివుడనే కొడుకు, ఒక చిన్న పూల తోట ఉండేవి. శివుడి తల్లిదండ్రులు ఆ పూల తోటను ఎంతో అపురూపంగా, ప్రాణపదంగా చూసుకునేవారు. వాళ్ళు చెయ్యి తాకితే ఆ తోటలో ఎండిన మొక్కైనా పచ్చగా మారేది. శివుడి తల్లి అదంతా వనదేవత తమ మీద చూపే దయ అని కొడుకు తరచూ చెబుతూ ఉండేది. ఒకసారి శివుడి తల్లికి జబ్బు చేసింది. వైద్యం చేయించడానికి డబ్బు లేక శివుడి తండ్రి సుందరయ్య వడ్డీ వ్యాపారి వైకుంఠం దగ్గరకు అప్పు కోసం వెళ్ళాడు. వైకుంఠం అప్పుకు చక్రవడ్డీలు కట్టి గ్రామంలో ఎందరి ఆస్తులో తన సొంతం చేసుకున్నాడు. వైకుంఠం సుందరయ్య పూల తోటను హామీగా పెట్టుకుని 100 వరహాలు అప్పుగా ఇచ్చాడు సుందరయ్యకు. ఆ డబ్బుతో సుందరయ్య భార్యకు వైద్యం చేయించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. శివుడి తల్లి జబ్బుతో కన్ను మూసింది. ఆమె చనిపోయే ముందు కొడుకును దగ్గరకు పిలిచి, శివుడు వనదేవత దయగల తల్లి, ఆ తల్లిని ఏనాడు మరవకు అని చెప్పింది. సంవత్సరం గడిచాక వైకుంఠం సుందరయ్యతో, నువ్వు తీసుకున్న అప్పు వడ్డీతో కలిసి 500 వరహాలు అయ్యింది. అది తీర్చే వరకు నీ పూల తోట నా స్వాధీనంలోనే ఉంటుంది అని చెప్పి తోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆనాటి నుంచి శివుడు తండ్రితో పాటు పూల తోటలో తోటమాలిగా పనిచేయడానికి ఒప్పుకున్నాడు. మరొక సంవత్సరం గడిచిపోయాక వైకుంఠం సుందరయ్యతో, వడ్డీ అసలు 4 అయ్యింది. ఈ బాకీ నీ జీవితంలో తీర్చలేవు. ఈ రోజు నుంచి నీ కొడుకును నా ఇంటి దగ్గర పనిచేయమని చెప్పు, అలాగైనా కొంత బాకీ తీరుతుంది అని చెప్పి శివుణ్ణి తన ఇంటికి నౌకరుగా చేసుకున్నాడు. ఆ విధంగా ఇంకొక సంవత్సరం గడిచిపోయింది. వాడికి తను తండ్రి వైకుంఠానికి ఎన్నేళ్ల పాటు వెట్టి చేకరీ చేసినా తమ బాకీ తీరదని అర్థమైపోయింది. ఒకవేళ వనదేవత కరుణిస్తే తమ కష్టాలు తీరవచ్చునేమో అని ఆలోచన తట్టింది. వాడొక రాత్రి వేళ సమీపంలో ఉన్న అడవికి పారిపోయాడు. అది మండు వేసవికాలం. శివుడు అడవిలో తనకు కనిపించిన కొలను నీటితో ఆ చుట్టుపక్కల ఎండిపోతున్న మొక్కలను తడపసాగాడు. వాడు ఆ విధంగా 4 రోజుల పాటు శ్రమించాక వనదేవతకు వాడి మీద దయ కలిగింది. ఆమె ఒకనాడు శివుడికి ప్రత్యక్షమై, శివుడు, నీ సేవలు నాకు ఎంతో తృప్తి కలిగించాయి. ఏం కావాలో కోరుకో అన్నది. శివుడు వైకుంఠం చక్రవడ్డీ పేరుతో తనను తన తండ్రిని ఎలా బానిసలుగా చేశాడో చెప్పుకున్నాడు. అప్పుడు వనదేవత దయగా నవ్వి, వాడికొక చెట్టు కొమ్మ నుంచి బంగారంలా మిలమిలా మెరుస్తూ వేలాడుతున్న కాయనొక దాన్ని చూపించి, ఆ కాయ నా మహిమ వల్ల నీకు కనిపిస్తుంది. దాన్ని తిన్నావంటే నువ్విక ఎవ్వరికీ కనిపించవు. నీ సమస్యను తెలివిగా పరిష్కరించుకో. అయితే ఒక్క షరతు, నీ సమస్య పరిష్కారం కాగానే నా దగ్గరకు రా. అప్పుడు నీ రూపం నీకు ప్రసాదిస్తాను. ఏమాత్రం ఆలస్యం చేసినా నేను నీకు కనబడను. అప్పుడు శాశ్వతంగా నువ్వు అదృశ్య రూపంలోనే ఉండిపోతావు అని హెచ్చరించింది. శివుడు వనదేవతకు నమస్కరించి కాయకోసి తిని తన గ్రామం చేరాడు. ఆ లోపల శివుడు పారిపోయాడన్న కోపంతో ఉన్న వైకుంఠం వాడి తండ్రి సుందరయ్యను చెట్టుకు కట్టి చింతబరికతో బాదుతున్నాడు. ఇది చూస్తూనే అదృశ్యంగా ఉన్న శివుడు ఒక్క పరుగున పోయి వైకుంఠం నడుం మీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకు వైకుంఠం ఎగిరి దూరంగా పడ్డాడు. చుట్టూ చేరిన జనం అలా ఎందుకు జరిగిందో తెలియక ఆశ్చర్యపడుతున్నంతలో శివుడు చింతబరికని తీసుకొని వైకుంఠాన్ని ఏడాపేడా బాదాడు. అతడి నడుం నుంచి వేలాడుతున్న తాళం చెవులను లాక్కుని అక్కడి నుంచి బయలుదేరాడు. చింతబరికి గాలిలో రివ్వు రివ్వుమంటూ కదలడం, తాళం చెవులు అలా శూన్యంలో కదిలిపోతుండటం చూసి జనం ఇదేదో భూతం చేస్తున్న పని అనుకొని అక్కడి నుంచి పారిపోయారు.
శివుడు సరాసరి వైకుంఠం ఇంటికి పోయి గదిలో ఉన్న ఇనప్పెట్టె తెరిచి అందులో ఉన్న వడ్డీ పత్రాలన్నీ బయటికి లాగి వాటికి నిప్పు పెట్టాడు. ఇది చూసి వైకుంఠం పిచ్చి పట్టిన వాడిలాగా కేకలు పెడుతుంటే గ్రామస్తులు చక్రవడ్డీల అప్పుల పేడ వెరగడా అయ్యిందని సంతోషంగా చప్పట్లు చరిచారు. శివుడు తన సమస్య పరిష్కారం కావడంతో ఆనందంగా వనదేవతను కలుసుకునేటందుకు బయలుదేరాడు. మార్గమధ్యలో చీకటి పడింది. వాడొక ఇంటి వసారాలో ఆ రాత్రి గడపాలనుకున్నాడు. అయితే ఆ ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులిద్దరూ తాము కుమార్తె పెళ్లి కట్నానికి గాను కూడబెట్టిన 1000 వరహాలను గజదొంగ జగ్గడనేవాడు దొంగలించుకుపోయాడు అని విలపించటం వాడి కంట పడింది. అది చూసి శివుడు ఆలోచనలో పడ్డాడు. తన సమస్య పరిష్కారం కాగానే రమ్మని వనదేవత హెచ్చరించింది. కానీ వాడికి ఆ వృద్ధులకు సహాయపడడం ధర్మం అనిపించింది. ఇందువల్ల తను శాశ్వతంగా అదృశ్య రూపంలోనే ఉండిపోవటం జరగవచ్చు. కానీ ఏమైతే అదవుతుంది అన్న మొండి తెగింపుతో శివుడు వసారాలో నుంచి బయటికి వచ్చి వీధిలో నడవసాగాడు. ఒకచోట ఇద్దరు ఒక ఇంటికి కన్నం వేస్తుండటం వాడికి కనిపించింది. వెంటనే వాడు పెద్ద గొంతుతో, ఎవడ్రా వాళ్ళు? ఇది ఇంత రాత్రి మీరు చెయ్యబోయే రెండో దొంగతనమా అని కేకలు వేశాడు. ఆ కేక వింటూనే దొంగలిద్దరూ అదిరిపడి పరిగెత్తసాగారు. శివుడు వాళ్లను వెంబడించి సూర్యోదయం వేళకు అరణ్య ప్రాంతాన గజదొంగ జగ్గడుండే కొండ గుహను చేరాడు. గజదొంగ తన అనుచరులు చెప్పింది విని కోపంగా, అంత దూరం వెళ్ళి 1000 వరహాలతో తిరిగి వచ్చారా? పైగా ఎవడో ఒకడు కేక వేస్తే పారిపోయి రావడమా? సరే పదండి అంటూ దాపలనున్న జలపాతం కేసి బయలుదేరాడు. ఇదే అదునుగా శివుడు గజదొంగ దొంగలించిన ధనమంతా ఒక చోట మూటగాను, వృద్ధ దంపతుల 1000 వరహాలను మరొక చిన్న మూటగాను కట్టి అక్కడి నుంచి బయలుదేరాడు. వాడు దారిలో వృద్ధ దంపతుల ధనాన్ని ఇంటి కిటికీలో నుంచి లోపల పడవేసి కొలువు తీరి ఉన్న మయూరాపురి రాజు మహదేవవర్మను సమీపించి ధనపు మూటను ఆయన పాదాల ముందు వేశాడు. గాలిలో తేలియాడుతూ ఒక మూట తన పాదాల ముందు పడటం, అందులో విలువైన నగలు, మణిమాణిక్యాలు ఉండటం చూసి రాజు ఆశ్చర్యపడ్డాడు. శివుడు, మహారాజా, ఇది గజదొంగ జగ్గడు ప్రజలను కొల్లగొట్టి దాచిన దొంగ సొమ్ము. నష్టపోయిన వారికి తిరిగి అందజేయండి. ఆ దుర్మార్గుడు దక్షిణ దిశనున్న అరణ్యంలోకి ఒక కొండ గుహలో ఉన్నాడు. దాని దాపులా ఒక జలపాతం ఉంది అని చెప్పాడు. కంఠస్వరం తప్ప మనిషి కనబడపోవడంతో రాజు అమితాశ్చర్యం చెంది, మహానుభావా, మా రాజ్యానికి ఇంత ఉపకారం చేసిన తమరెవరు అని అడిగాడు. శివుడు బదులు చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరి వనదేవత ఉండే స్థలం చేరి, తల్లి వనదేవత, నేను తిరిగి రావడానికి కొంత ఆలస్యమయ్యింది, క్షమించని ప్రార్థించాడు. అప్పుడు వనదేవత స్వరం కోపంగా, నా షరతును ఉల్లంఘించావు. నీ పని చక్కబెట్టుకురమ్మంటే మరికొన్ని పనులకు నేనిచ్చిన శక్తిని ఉపయోగించావు. అందుకు శిక్షగా నువ్వు శాశ్వతంగా నీ రూపాన్ని కోల్పోయావు అని వినిపించింది. దానికి శివుడు, తల్లి, నువ్వు ఏ శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను. నా బాధ అంతా నా ముసలి తండ్రి గురించే. ఆయన జీవితాంతం సుఖంగా జరిగిపోయేలాగా ఆశీర్వదించు అని వేడుకున్నాడు. ఆ వెంటనే వనదేవత ప్రత్యక్షమై, నిన్ను పరీక్షించేందుకు అలా అన్నాను. నీలో స్వార్థం లేదు. నీ పరోపకార బుద్ధి నాకు నచ్చింది. నీ అసలు రూపం నీకు ప్రసాదిస్తాను అని శివుణ్ణి ఆశీర్వదించింది. శివుడు వనదేవతకు కృతజ్ఞత చెప్పుకొని ఇల్లు చేరాడు. వాడి తండ్రి కొడుకు తిరిగి వచ్చినందుకు చాలా ఆనందపడ్డాడు. ఆ తర్వాత శివుడి పూల తోటలో బంగారు గులాబీలు పూసాయి. ఆ విధంగా వాడు భాగ్యవంతుడై ఆపదలో ఉన్న వాళ్లకు సాయం చేస్తూ పరోపకారిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. యక్షుడి నవ్వులు. యక్షస్థలం అనే ప్రదేశంలో సోమగిరి అనే రైతు ఉండేవాడు. అతనికి భూవసతి, పశువులు ఉండేవి. కానీ అతనిలో కొంత లోభగుణం ఉండటం చేత
పొలాల పని, పశువుల పోషణ తానే చూసుకుంటూ ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా తెగ తిరుగుతూ ఉండేవాడు. ఒకనాటి ఉదయం సోమగిరి తన పశువుల పని చూసుకుని పొలానికి పోతుండగా దారికి కొంచెం దూరం నుంచి ఎవరో గురక పెడుతున్న చప్పుడు వినిపించింది. సోమగిరి అటుగా వెళ్ళి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టగొడుగులు, దాన్ని ఆనుకొని పడుకొని నిద్రపోతున్న మరుగుజ్జు మనుషు కనిపించారు. మరుగుజ్జు ఆకారము, పొట్ట, కురచ కాళ్ళు, కురచ చేతులు చూసి అతనొక యువకుడని సోమగిరి గ్రహించాడు. ఆ ప్రాంతంలో యక్షులను అప్పుడప్పుడు చూసిన వాళ్ళున్నారు. పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో ఎన్నో మేళ్లు చేసేవారట. ఆ కాలం పోయింది. ఇప్పుడు యక్షులు మానవులు కనబడితే పారిపోతారు. ఈ నిద్రపోతున్న యక్షుణ్ణి పట్టుకుని నిర్బంధించినట్టయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చునని సోమగిరికి తట్టింది. అందుచేత అతను చప్పున వెళ్ళి ఆ యక్షుణ్ణి పట్టుకునేటందుకు ప్రయత్నించాడు. నన్నెందుకు పట్టుకున్నావు, వదిలిపెట్టు అని యక్షుడు పెనుగులాగా సాగాడు. దొరక్క దొరికావు. నాకొక మంచి నిధి నిక్షేపం కావాలి. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పేదాకా నిన్ను వదిలిపెట్టను అన్నాడు సోమగిరి. ధనం ఎక్కడ పాతిపెట్టి ఉంటుందో నాకు తెలియదు, నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా. మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చేయవలసిందేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుణ్ణి ఇంటికి తీసుకుపోయి భోషాణంలో పడేసి తాళం వేశాడు. 1 నెల గడిచింది. ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్ళి వస్తుండగా ఒక కలప దొంగ ఒకటి దొరికింది. అది అన్ని పక్కలా చెక్కి ఉంది. అది ఆ అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి తెలియదు. అతడు దాన్ని భుజాన ఎత్తుకుని ఊళ్ళోకి మోసుకొచ్చి వడ్రంగి శరభయ్యకు అమ్మి 2 రూపాయలు తీసుకొని ఇంటికి వచ్చాడు. సోమగిరి ఇంట్లోకి అడుగు పెట్టగానే భోషాణంలో ఉన్న యక్షుడు వికవిక నవ్వటం వినిపించింది. సోమగిరి యక్షుడితో, 1 నెల రోజులు నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదే? నాకొక నిక్షేపం చూపించి నీ దారిన నువ్వు వెళ్ళక నీలో నువ్వు నవ్వుకుంటూ ఉంటావేం? ఎంతకాలం ఇలా భోషాణంలో ఉంటావో ఉండు అన్నాడు కోపంగా. ఇది జరిగిన కొద్ది రోజులకే సోమగిరి ఇంటికి ఒక దూర్ప బంధువు వచ్చాడు. అతడు సోమగిరితో కొంచెంసేపు కబుర్లాడి మళ్ళీ బయలుదేరాడు. భోజనం చేసి పోకూడదు అన్నాడు సోమగిరి బంధువుతో. పర్వాలేదు, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా భోజనం చేస్తాను. వద్దులే, పోవాల్సిన పని కూడా ఉంది, చాలా దూరం వెళ్ళాలి అన్నాడు. అతను సోమగిరి ఇల్లు దాటి 10 అడుగులు వేశాడో లేదో పలుపు తెంచుకొని పారిపోతున్న పోట్ల గొడ్డొకటి అతన్ని కుమ్మి పడేదోసి పారిపోయింది. కాలు విరిగిన బంధువును సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి 1 నెల రోజుల పాటు ఉంచుకోవాల్సి వచ్చింది. సోమగిరి తన బంధువును ఇంట్లోకి తీసుకువస్తుండగా భోషాణంలో ఉన్న యక్షుడు రెండోసారి వికవిక నవ్వాడు. సోమగిరి విననట్టు ఊరుకున్నాడు. ఇంకొక నెల గడిచింది. ఒకనాడు సోమగిరి సంతకు వెళ్ళాడు. అతను తన డబ్బంతా నేలలో ఒక చోట పాతి ఉంచాడు. ఆ కాలంలో డబ్బు జాస్తిగా ఉన్న వాళ్ళందరూ అలాగే చేసేవాళ్ళు. సోమగిరి డబ్బు పాతిపెట్టిన చోటుకి వెళ్ళి కొంత డబ్బు తవ్వి తీసుకొని మిగతాది మళ్ళీ పూడ్చిపెట్టి సంతకు వెళ్ళిపోయాడు. ఇది ఎవడో చాటు నుంచి గమనించి సోమగిరి వెళ్ళిపోయాక అక్కడ తవ్వి పాతిపెట్టిన డబ్బంతా తీసుకొని గుంట జాగ్రత్తగా పూడ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. సాయంకాలం అయ్యాక సోమగిరి సంతలో కొన్న సరుకులతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు పగలబడి నవ్వనారంభించాడు. సోమగిరికి ఈసారి చాలా కోపం వచ్చింది. అతను భోషాణంపు తాళం చెవి తెరిచి భోషాణం తెరిచి యక్షుణ్ణి పట్టుకుని పైకి లాగి, 2 నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నువ్వు నాకు ఉపకారం చెయ్యకపోగా విరగబడి నవ్వుతావా? ఇప్పటికి 3 సార్లు నవ్వావు. నీ నవ్వుకు కారణం చెప్పకపోయావో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను. చెప్పు, నీ నవ్వుకు కారణమేంటి అని అడిగాడు. ఒకరోజు నీకొక చెక్కిన దొంగ దొరికింది. దాన్ని నువ్వు శరభయ్యకు 2 రూపాయలకు అమ్మావు. వట్టి మందమతివి కావడం చేత అందులో లక్షలకు విలువైన బంగారము, రత్నాలు ఉన్నట్లు తెలుసుకోలేకపోయావు నీవు.
శరభయ్య వాటిని తీసుకుని లక్షాధికారి అయ్యి హాయిగా బతుకుతున్నాడు. నీ మందబుద్ధి చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు యక్షుడు. సోమగిరికి ఈ మాట వినేసరికి మతిపోయినట్టయింది. రెండోసారి మా బంధువు కాలు విరిగినప్పుడు ఎందుకు నవ్వావు అని అతడు యక్షుణ్ణి అడిగాడు. నీ తెలివి తక్కువకే నవ్వాను. రాక రాక వచ్చిన బంధువుకు భోజనం పెట్టి పంపినట్టయితే అతనికి ఆ అపాయం తప్పేది. నువ్వు అతని భారం నెల రోజులు మోసే అవసరం ఉండేది కాదు కదా అన్నాడు యక్షుడు. మరి ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు సోమగిరి. ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా దొంగ కాజేసుకుపోయాడు. నువ్వు పొద్దున అందులో కొంత తవ్వి తీసేటప్పుడు ఆ దొంగ గమనించాడు. అది కూడా నీకు తెలియదు. నీ అంత తెలివి తక్కువ వాణ్ణి నేనెక్కడా చూడలేదు అన్నాడు యక్షుడు. నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరిచి సోమగిరి తాను డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్ళి చూశాడు. ఒక్క రాగి నాణెం కూడా మిగలకుండా అంతా పోయింది. సోమగిరి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా లేడు. కథ సమాప్తం.